హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వదినా మర్దల్స్. ఈ వ్లాగ్ వచ్చేసి భద్రాచలం ట్రిప్ సెకండ్ పార్ట్. ఫస్ట్ పార్ట్లో వచ్చేసి భద్రాచలం దగ్గరలో ఉన్న చిన్న అరుణాచలం గురించి ఉంది. ఇది దాని కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. ఇప్పుడైతే మేము పర్ణశాల రీచ్ అయిపోయాం. అసలు పర్ణశాల ప్రత్యేకత ఏంటంటే, రాముల వారు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేశారు కదా, చివరి 2.5 సంవత్సరాలు స్వామివారు ఒక కుటీరంలో గడిపారని చెప్తారు కదా, ఆ కుటీరం ఏర్పాటు చేసుకున్న ప్రదేశమే ఈ పర్ణశాల. స్టార్టింగ్లోనే మనకి బోటింగ్ పాయింట్ ఉంటుంది. సో మేమందరం సరదాగా అలా బోటింగ్కి వెళ్ళాం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. యు ఆర్ రియల్లీ ఎ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్. आता लास्ट जॉब आले प्लीज अक्का అత్తే నారవసరం ఆగే వదిలేసారు మళ్ళా ఏముంటుంది లోపల నా ఇక్కడ కూర్చోవచ్చు. గోదావరి వాటర్ అలా బోటింగ్ అయిపోయాక మేము సీతారాముల వారి దర్శనం చేసుకున్నాం. దర్శనమై బయటికి రాగానే లెఫ్ట్ సైడ్లో మనకి పర్ణశాల కుటీరము అని ఉంటుంది. అక్కడ ఏంటంటే అప్పట్లో సీతారాముల వారికి జరిగిన సంఘటనలన్నీ విగ్రహాల రూపంలో పెట్టారు, అవి మనకు తెలియడానికి. నిజానికి చాలా ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది అక్కడ చూస్తుంటే, బట్ అక్కడ మొబైల్ ఫోన్స్ ఎలో లేదు కదా, సో అక్కడ వీడియోస్ అయితే ఏం తీయలేదు. పర్ణశాల వెళ్ళి మళ్ళీ భద్రాచలంకి రిటర్న్ అయ్యేటప్పుడు ఒక విలేజ్లో జటాయుపాక అని ఉంటుంది. ఇక్కడ హిస్టరీ ఏంటంటే, జటాయువు రావణుల మధ్య యుద్ధం జరిగినప్పుడు రావణుడు తన ఖడ్గంతో జటాయువు రెక్కలను పాదములు ఖండించినప్పుడు ఈ ప్రాంతంలో జటాయువు కాలు పడిన ప్రాంతంగా జటాయుపాకగా ప్రసిద్ధి చెంది ఆ తర్వాత ఏటపాకగా నేమ్ చేంజ్ చేశారు. ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న రూమ్ లాగా, అదే జటాయువు మండపము. పక్కన పెద్ద గుడి కోసం కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి, లోపల ఇలా కనిపిస్తుంది. మనం కరెక్ట్గా గమనిస్తే మనకి జటాయువు కాలు షేప్ కనిపిస్తుంది.
భద్రాచలం వెళ్ళినప్పుడు మనం ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు అంటే చిన్న అరుణాచలం, పర్ణశాల మరియు జటాయుపాక. మేమైతే ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయితే భద్రాచలం రీచ్ అయ్యేసరికి ఆఫ్టర్నూన్ అయింది. సో ఇంక మేము ఆఫ్టర్నూన్ అంతా ఈ 3 ప్లేసెస్ విజిట్ చేసి ఈవినింగ్ 6కి అలా హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి సీతారాముల వారి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయాం. We are going to Darshanam. జను హాయ్. వయ్యారి భామ నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర ముద్దుల గుమ్మ అమ్మా ఆగమ్మా. Room లో ready అయ్యి దర్శనం చేస్తున్నాం. హాయ్ స్వీటీ, వేర్ ఆర్ వి గోయింగ్? దర్శనం. మేము దర్శనంకి వెళ్తున్నా. రాముల వారి దర్శనం. రాముల వారి దర్శనం. రేపు మేము గోదావరిలో పాపికొండల్లో మేము Swimming చేస్తావా? స్విమ్మింగ్ కాదు, బోటింగ్ చేస్తాం. దట్ ఐ థింక్ వాటో వాట్ షిప్లో బోటింగ్. మేము నైట్ దర్శనంకి వెళ్ళాం కదా, మాకు అప్పుడు వీడియో తీయడం కుదరలేదు. సో ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ వీడియో నెక్స్ట్ డే పాపికొండలు వెళ్ళేటప్పుడు తీసాం. ఇక్కడ కనిపిస్తుంది కదా గుడి, ఇదే భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవాలయం. మాకైతే దర్శనం మంచిగా అయింది. ఈ టెంపుల్ 9 కల్లా క్లోజ్ చేస్తారంట. సో ఇదండి భద్రాచలం 1 డే ట్రిప్ వ్లాగ్. ఇంకా సెకండ్ డే మేము పాపికొండలు విజిట్ చేసాం. పాపికొండలు ట్రిప్ అయితే సూపర్గా ఎంజాయ్ చేసాం. అవి నెక్స్ట్ వీడియోస్లో చూడండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.